పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది. దీంతో దాయాది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన క్యాంపులు ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. బహ్వాల్పూర్లోని మర్కజ్ సుబాన్ స్థావరం సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయం. మురిద్కేలోని మర్కాజ్ తోయిబా స్థావరం సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లష్కరే క్యాంప్ కార్యాలయంగా పనిచేస్తోంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని తెలుస్తోంది. సియాల్కోట్లోని మొహమూనా జోయా స్థావరం అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి.